ద లార్డ్. నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనము వరకు. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకైన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకొనబడిన లేఖనము కొరకై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ చదువుకొనబడిన లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి ఒక విషయమును నేర్చుకున్నటకు సహాయము చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని జనాంగమా, ఆ దినమున ఒక యవనుడు యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి ఈ రీతిగా అడిగినట్లుగా మనం చూడగలం. యేసయ్యా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అని యేసు ప్రభుల వారిని అడిగాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు జవాబిస్తూ ఇలా అన్నారు, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే కదూ. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని ఆ యవనుడితో యేసయ్య చెప్పారు. ఆ యవనుడు అందుకు ప్రతిస్పందిస్తూ అన్నాడు కదా, ప్రభువా, ఏ ఆజ్ఞలని ఆయనను అడిగాడు. యేసు ప్రభుల వారు ఆజ్ఞల గురించి చెప్తూ ఈ రీతిగా అన్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనేటువంటి ఆజ్ఞలను నీవు పాటించు అని ఆ యవనితో యేసయ్య చెప్పారు. అందుకు ఆ యవనస్తుడు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను ప్రభువా, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాడు. అందుకు యేసు ప్రభుల వారు అన్నారు కదా, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఆ యవనుడితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. నా ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడినటువంటి ఈ లేఖన ధ్యానాంశములో ఒక యవనుడు నిత్య జీవమును పొందటానికి ఏ మంచి కార్యం చేయాలని యేసు ప్రభుల వారిని అడిగినట్లుగా మనం చూడగలం. నిత్య జీవము ఇచ్చేటువంటి వారు ఎవరు? నిత్య జీవము మనకు అనుగ్రహించేటువంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యము నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు కదా, సమరయ స్త్రీతో యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాడు. యోహాను సువార్త 4:14 సమరయ స్త్రీతో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట. నిత్య జీవము దేవుని యొక్క వాక్యములో నుండి మనకు లభిస్తూ ఉంది. జీవపు ఊట, దేవుని వాక్యము జీవపు ఊట. ఆ వాక్యమును ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకొని, మన హృదయంలో ఆ వాక్య ప్రకారము మనము కార్యములు చేయుటకు ప్రయత్నిస్తామో, అప్పుడు నిత్య జీవమును అనుగ్రహించేటువంటి దేవుని యొక్క అనుగ్రహము మనం పొందగలం. ఎప్పుడైతే మన జీవితంలో నిత్య జీవము అనేటువంటిది మన హృదయంలో ప్రవేశిస్తూ ఉందో, మంచి కార్యములు చేయటానికి మనం పూనుకుంటాము. నా ప్రియ దేవుని జనాంగమా,
ఈ రోజున ఈ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడై ఉండి అన్నీ సమృద్ధిగా కలిగి ఉండి యేసు ప్రభుల వారిని వచ్చి అడుగుతాడు కదా, నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అంటే, ఇక్కడ ధనమును చూసుకొని పేరును చూసుకునో, మరి తనకు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతలు ధన సమృద్ధిని బట్టి అతిశయిస్తూ ఒకవేళ నిత్య జీవం ఎక్కడైనా దొరుకుతుందేమో కొనుక్కుందామనే ఆలోచనతో వచ్చి అడిగాడా అని సందేహము కలుగుతా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ధనము చేత నీవు దేనినైనా కొనగలవేమో కానీ నిత్య జీవము నీకు రాదు. నీకు నిత్య జీవము రావాలంటే యేసు ప్రభుల వారు ఆ యవనితో చెప్పినటువంటి మాట, ఆజ్ఞలను గైకొనాలి. ఎవరైనా సరే ఆయన ఆయన నియమించినటువంటి కట్టడలను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించకుండా నిత్య జీవమును పొందుకోవాలంటే అసాధ్యం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆ యవనస్తుడు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆ ఆజ్ఞలను పాటించమని చెప్పారో, అవన్నీ నేను పాటిస్తున్నాను, ఇంకా నాకు కొదువ ఏంటి అని అడిగాడు. ఆ యవనిలో ఉన్నటువంటి కొదువ ఏంటో తెలుసా? ఆయనలో పరిపూర్ణత లేదు. అతడు విశ్వాసి అని అనుకుంటున్నాడు. తనకున్నటువంటి ధనమును బట్టి, తనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి నేను మంచివాడినే, నేను మంచి కార్యాలు చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభుల వారు తనలో ఉన్నటువంటి లోటును ఈ రోజున తెలియచేశాడు. ఆ యవనస్తుడు అడిగినటువంటి ఆ మాటకు యేసు ప్రభుల వారు సెలవిచ్చారు కదా, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల నీవు పరిపూర్ణత సాధించాలి. ఎవరినిలో? దేవునిలో నీవు పరిపూర్ణత సాధించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను నీవు పరిపూర్ణముగా పాటించాలి. దేవుని యొక్క మాటలను పరిపూర్ణముగా నీవు వినాలి. కాబట్టి నీలో పరిపూర్ణత లేదు. ఎవరైతే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను సేవిస్తారో వారికి నిత్యముగా ఆయన నిత్య రాజ్యమును అనుగ్రహిస్తానని చెప్పారు కదా. కాబట్టి ఆ యవనులో ఉన్నటువంటి కొదువ ఏంటో తెలుసా? పరిపూర్ణమైనటువంటి భక్తి ఆయనలో లేదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఆ యవనులో లేదు. ఎందుకు చెప్పనా? ఆ యవనుడు మిగుల ఆస్తి కలవాడు. కాబట్టి యేసు ప్రభుల వారు ఇదివరకే చెప్పారు కదా, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా అరుదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆస్తి కలవాడై ఉండి, ధనవంతుడై ఉండి, మరి మంచి కార్యము చేయాలని ఆశపడుతూ నిత్య జీవం పొందుకోవాలన్నటువంటి కోరిక ఉంది, కానీ తనలో ఏమి లేదో తెలుసా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు. ఈ నిత్య జీవము అనుగ్రహించేది దేవుడే. ఆ నిత్య జీవం అనుగ్రహించేటువంటి ఆ దేవునిని ఆయన పూర్ణ హృదయంతో వెతకడం లేదు. మరి నిత్య జీవం కావాలని ఆశపడుతున్నాడు, కానీ తనలో నరహత్య చేసేటువంటి ఆ తలంపులు, వ్యభిచారమైనటువంటి తలంపులు, దొంగతనమైనటువంటి తలంపులు, అబద్ధ సాక్ష్యమైనటువంటి తలంపులు, మరి తల్లిదండ్రులను సన్మానించకపోవడం కార్యాలు, అలాగుననే తన పొరుగువానిని ప్రేమింపవలనటువంటి ఆజ్ఞలను విడిచిపెట్టి పై భక్తిని చూపుతూ ఈ లోకంలో తన ఆస్తిని చూసో, తనకున్న పలుకుబడిని చూసో అతను జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నిత్య జీవము పొందుటకు ఏ ఏ మార్గములను అనుసరించాలో, ఏ రీతిగా జీవిస్తే నిత్య జీవము వస్తుందో యేసు ప్రభుల వారు బోధలు విన్నటువంటి ఆ యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తనలో ఉన్నటువంటి కొదువను యేసయ్య ఆ యవనస్తుడికి తెలియచేశాడు. ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలవాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట అన్నారో, నీకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మి బేదలకిచ్చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని చెప్పి నన్ను వెంబడించమని యేసయ్య ఆ యవనితో చెప్పినప్పుడు ఆ యవనుడు మిగుల వ్యసనపడుచు, మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇదేంటి? నాకున్నటువంటి ధనమును బట్టి, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి యేసయ్య నాకు ఒక మంచి
ఆలోచన చెప్తారనుకుంటే ఇలా అన్నారేంటి? నాకున్న దాన్ని అమ్మేసి బీదలకిస్తే నాకు నాకేంటి మిగిలేది? అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ యవనస్తుడు ఈ లోకానుసారమైనటువంటి తలంపు చేత యేసయ్య చెప్పినటువంటి ఆ మాటను గ్రహించలేదు. కానీ ఒకవేళ ఆ యవనస్తుడు ఆ దినముననే యేసయ్య మాటలో ఉన్నటువంటి ఆ ఆంతర్యమును గ్రహించినట్లయితే నిజముగా పరలోకమందు తన స్థానాన్ని స్థిరపరుచుకునేవాడే. కానీ పరలోకమందు తన స్థానాన్ని స్థిరపరచుకొనకుండా తనను దూరం చేసిందేంటో తెలుసా? ఆస్తి. కాబట్టి ధనము సంపాదించ ప్రయాసపడకుడి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడ చిమ్మెటయు తుప్పు పడుతుంది. కాబట్టి దేవుడు అన్నాడు కదా, పరలోకంలో ధనమును సంపాదించ ప్రయాసపడండి. అక్కడ తుప్పైనను సిమ్మెటైనను కలుగదు అని దేవుడే చెప్పాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆ యవనస్తుల్లో ఉన్నటువంటి కొదువ ఏంటో తెలుసా? పరిపూర్ణమైన భక్తి లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు, మరి పరిపూర్ణమైనటువంటి ఆజ్ఞల పాటింపు లేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిత్య జీవమునకు వారసుడై ఉన్నాడు. ఆ నిత్య జీవమునకు వారసుడైన యేసయ్యను విడిచిపెట్టి అనిత్యమైనటువంటి అస్థిరమైనటువంటి తన ధనమును చూసుకుని యేసయ్య మీద వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య తన శిష్యులను చూచి అప్పుడు అన్నాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జములో దొరుట సులభం. కాబట్టి దేవుడు అనేక మార్లు ఈ విషయాలను తెలియచేస్తూ వస్తున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద నీవు ధనవంతుడిగా ఉన్నావా? నీలో పరిపూర్ణమైన భక్తి లేకపోతే, నీలో పరిపూర్ణమైన విశ్వాసము లేకపోతే, నీవు పరిపూర్ణ విశ్వాసములో పరిపూర్ణత సాధించలేకపోతే ఆ నిత్య జీవము నీవు పొందుకోలేవని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని ఈ రోజున నీవు గుర్తించినట్లయితే నీలో ఉన్న కొదువను దేవుడు నీకు తెలియచేస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నిత్య జీవం పొందుకోవటానికి నేను ఎలా పొందుకోవాలని ఒకవేళ నీలో కూడా ఆలోచన ఉందా? రక్షణ ఎలా పొందుకోవాలనేటువంటి ఆలోచన నీకుందా? మారు మనసు ఎలా పొందాలి అనేటువంటి ఆ కోరిక నీలో ఉందా? అయితే యేసయ్య మాటలను విను. బైబిలు గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథమును నీవు చదవాలి. చదివినప్పుడు అదే నీతో మాట్లాడుతుంది. కాబట్టి మాట్లాడేటువంటి బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టి మాట్లాడేటువంటి ఈ జీవ గ్రంథమును నీవు తీసి చదివితే అదే నీతో మాట్లాడుతుంది, అదే నీకు బోధ చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీలో ఉన్నటువంటి కొదువను యేసయ్య ఈ రోజున తెలియచేశాడు కదూ. కాబట్టి నిత్య జీవం పొందుకోకుండా ఈ లోకములో నీవు పాపిగా, నీవు వ్యసనపరుడుగా ఈ లోకములో నీవు మిగిలిపోకుండా నిత్య రాజ్యము సంపాదించటానికి ఆయన తన వాక్యమును నీ కొరకు ఉంచి వెళ్ళారు. ఆ వాక్యమందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే దేవుడు నీకు నిత్య రాజ్యమును అనుగ్రహించడానికి, నిత్య జీవమును నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు పరిపూర్ణుడు అగునట్లుగా, దేవునిలో ఫలించినట్లుగా ఈరోజు ఒక నిర్ణయం చేసినట్లయితే యేసయ్య నీకు పరిపూర్ణమైన భక్తిని, విశ్వాసమును అనుగ్రహించి నిన్ను నిత్య రాజ్యమునకు, నీకు నిత్య జీవమునిచ్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నిత్య జీవమునకు వారసుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ రోజున మీరు మాకిచ్చిన ఈ వాక్య ధ్యానాంశములో నుండి నాయన, ఆ యవనస్తుడు ఆస్తికలవాడై వ్యసనపడుచు మీరు చెప్పిన మాట యందు నమ్మకం ఉంచక తనలో ఉన్న కొదువను మీరు తెలియచేసిన నాయన, దానిని పట్టించుకొనకుండా ఈ లోకంతో కలిసిపోయాడు. అస్థిరమైన ధనము కోసం, అస్థిరమైనటువంటి ఈ లోకపు విషయాల కోసం తనను తాను రిత్తునిగా చేసుకున్నాడు. ఎందుకు పనికిరాని ఈ లోకంలో తన ఆస్తిని చూసి వ్యసనపడుతూ మీ మాట యందు లక్ష్యం ఉంచకుండా, పరిపూర్ణమైన భక్తిని, విశ్వాసమును పొందుకొనకుండా తను వెళ్ళిపోయాడు.
అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు కదూ. అలాగున ఉన్నటువంటి నాయన ఎందరో బిడ్డలు అలాగున జీవిస్తూ ఉన్నారు. వారితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను రక్షించండి, వారి ఆత్మలో ప్రేరేపణ కలిగించండి. పరిపూర్ణమైన భక్తి లేకుండా పై భక్తి చేతనైనా ఒకవేళ మీ దగ్గరికి వచ్చి నిత్య జీవం కావాలని ఆశపడుతూ ఉన్నారేమో, అట్లాంటి వారితో మీరు మాట్లాడారు కదూ. యేసయ్యా, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా, మాలో ఉన్నటువంటి కొదువను మాకు తెలియచేశారు. పరిపూర్ణమైన భక్తిని, విశ్వాస్యతను మేము పొందుకొని ఆ నిత్య రాజ్యమునకు వారసులగుటకు మమ్మల్ని ఆయత్తపరచమని అడుగుచున్నాను నాయన. ఎందరైతేనైనా నీ వాక్యమును చదవకుండా, నీ వాక్యము చేత అయా వారు సరిచేయబడకుండా ఇంకనూ వారు నైనా అవివేకులుగా, అజ్ఞానులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలా మిగిలిపోతున్నటువంటి అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ రోజున నిత్య జీవం పొందుటకు కావలసినటువంటి నైనా ఆ ఆజ్ఞలను పాటిస్తూ నిత్య జీవం పొందుటకు నైనా అవసరమైనటువంటి భక్తిని, నైనా విశ్వాస్యతను మేము పెంపొందించుకున్నటకు సహాయం దయచేయమని, ఈ దినమున మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచమని, మా ప్రయాణాలలో మాకు క్షేమమును అనుగ్రహించమని, అయా మీ దూతల కాపుదల నిత్యము మాకు అనుగ్రహించుచున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ దిన ఆరంభము నుండి అంతము వరకు అయినా మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.